ఆ! ఇగో రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పేస్ లేదు. చిరంజీవి, దేవేందర్ గౌడ్ పార్టీ పెడితే ఏమైందో తెలిసిందే. కవిత వేడుకుంటే రాజీనామాను ఆమోదించా. మీడియాతో మండలి చైర్మన్ గుత్తా చిట్ చాట్. ఆ కొత్త పార్టీలకు స్పేస్ లేదు. ఇక మీరు మారడానికి బీజేపీ ఒక్కటే ఉన్నది. బీఆర్ఎస్ అధికారం పోయింది. ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆస్తులు కాపాడుకోవాలి. ఏం చేయాలి? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావాలి. రేపటి రోజున కాంగ్రెస్ కేల్కతం అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ రాదు. బ్రహ్మదేవుడు దిగొచ్చి ఇట్లా కూర్చొని తపస్సు చేసిన బిడ్డ రేవంత్, ఇగో ఓట్లన్నీ ఓం భీమ్ బుష్ అంటే నీకే పడతాయిరా నాయన, అకౌంట్లో వేస్తే రాదు. అటువంటిది మళ్ళీ ఇప్పుడు ఈ సుఖేందర్ రెడ్డి గారు మళ్ళీ బీజేపీకి పోతారా? ఇక బీఆర్ఎస్ అయిపోయా, కాంగ్రెస్ అయిపోయా, నెక్స్ట్ బీజేపీ మిగిలింది. కొత్త పార్టీ పెడతారా? ఎక్కడ తిరిగినా బొంగరం తిరిగినట్టు అధికారం ఉన్న వైపే వీళ్ళు తిరగాలి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ. అసలు బాబోయ్, ఉన్నోళ్ళే రాజకీయాల్లో ఉంటున్నారు. కొత్త వాళ్ళు ఎవరు వస్తారు? అసలు ఇక పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఏం కావాలి? యువతరం ఏం కావాలి? యువ రక్తం ఏం కావాలి? యువకులు కదా ఉండాలి. వీళ్ళకి షుగర్లు బీపీలు వేసుకొని నడవనికి శాత కాదు, కూర్చోనికి శాత కాదు, కూర్చుంటే లేవలేరు, ప్రజల మధ్యలో తిరగలేరు, ప్రజలకి న్యాయం చేయలేరు, ప్రజల తరపున మాట్లాడలేరు, ప్రశ్నించలేరు, ఏం చేయలేరు. ఈ ఎన్ని రోజులుగా వీళ్ళని నడుస్తూ ఉంటుంది. ఇగో ఢిల్లీ పెద్దలకు ప్రతి నెల 100 కోట్ల కప్పం. కాంగ్రెస్ పాలనలో 30% పాలసీ. ఆ పార్టీ ఓటమికి రంగం సిద్ధం. తెలంగాణ భవిష్యత్తు కోసమే కేసీఆర్ అప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక అదే చెప్తాం రండి సార్. ఇక అంతకన్నా ఇంకేమని చెప్తామా? ఒక్కరోజు 5,000 మందిని పార్టీ ఆఫీస్లో కలవగానే 2 రోజులు 3 రోజులు మీకు జ్వరం వచ్చి అసెంబ్లీకి మీరు రాకపోయే కేటీఆర్ సారు. ఇప్పుడు అసలే ఇక వాళ్ళు ఎట్లాగో మైక్ వేయలేరు కాబట్టి మంచి హ్యాపీగా అసెంబ్లీ బాయ్కాట్ చేసిరు. ఇక్కడ మీరు సర్పంచ్లకి సన్మాన సభ పెట్టుకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి కౌన్సిలర్ అందరూ రేవంత్ రెడ్డిని కలవనీకి వచ్చారు. అంటే వీళ్ళు ఏ కుట్ర చేయాలి, వాళ్ళు ఏ కుట్ర చేయాలి, మధ్యలో ప్రజల కోసం ఎవడు ఆలోచించడు. ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏ పార్టీ వైపు ఉన్నారు, స్వచ్ఛందంగా రాజ్యాంగబద్ధంగా ఎవరు కోట్లు వేసినారు అనేది వీళ్ళకి పట్టదు. ఇక్కడైనా కళ్ళు తెరుచుకోవాలి. ఇగో ఇక్కడ కప్తరుడు ఏది కండువా, ఇగో ఇక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ సన్మాన సభ పెట్టింది. దానికి కేటీఆర్ గారు పోయి సర్పంచ్లకి సన్మానం చేసినాడు. ఇదే ఖమ్మంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 40 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 40 మంది కౌన్సిలర్లు రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఇది వీళ్ళు చేసిన